ఎంత ఎరయ్యారనమ్మా మనుషులు. నాకేం అర్థం అవట్లేదు అసలు. అయ్యి బాబోయ్, కంగారు వచ్చేసిందే బాబు. ఏమైంది అంత కంగారు పడిపోవడానికి? మన పక్క వాటలు అద్దుకున్నారా? అవును. వాళ్ళు వచ్చి 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయింది. ఎప్పుడైనా వెళ్ళేడ్సాను ఆ పక్కకి. ఆ పిల్ల వాళ్ళ పిన్ని గారు నా పెళ్లి రోజు అండి అని ఫోన్ చేసింది. ఫోన్లే పండుకాయ ఇద్దాను వెళ్ళానే. వెళ్ళేటప్పటికి ఏమిటాను వాళ్ళ గదిలోంచి అరుపులు వినిపిస్తున్నాయి. అయ్యో, ఏంటి అరుపులు? ఈ పిల్ల చూస్తే ఇక్కడే ఉంది, మరి ఆయన ఎందుకలా అరుపుల కింద వినిపిస్తున్నాయి. ఓ, ఏంటి అరుపులు వినిపిస్తున్నాయి? ఏమిటమ్మా అంటే రెండోసారి చూద్దురుగాని కిటికీలోంచి అంది. చిచ్చి బాబాయ్ మగాయనమ్మా నేను చూడడం ఏంటి ఏమైందంటే, సరే కదా అని రెండు పిన్ని గారు పర్వాలేదండి చూస్తుంది కదా అవేడ బాతలు ఎట్టేసుకుంటున్నాడే. ఎందుకని? ఏంటో నాకు అర్థం కాలేదు. నీకు అని అర్థమైందా? నాకు బాగా అర్థమైంది, చెప్పమంటారా? ఆయన పెళ్లి రోజు కదా, ఆయన చేసిన తప్పుకు శిక్ష అనుభవిస్తున్నాను కదా అని దేవుటే ఇలా పెట్టేసుకుంటుంటే నువ్వేమో చూడకుండా వద్దండి అనకుండా అలా ఉన్నావంటే అబ్బి ఏం లేదు పిన్ని గారు వృత్తి రోజుల్లో బాగానే ఉంటారు, ఇలా ఒక్క పెళ్లి రోజు నాడే ఏడబడ పాత్ర పెట్టుకుంటాడు అంటోంది. అవును, ఈ పాత్ర పెట్టుకోవడం ఏంటే బాబు? పాత్ర వచ్చేసి దడ వచ్చేసింది అనుకో, సంతోషంగా ఉంటే నేను ఇది ఇవ్వగలను కానీ ఇలాంటివి నేను చూడలేను బాబాయ్. బాబోయ్, సాడిస్ట్ అంటే పెట్టేవాడు. ఏం సాడిస్ట్ ఏం కాదు. ఆయన మొదటి ఒక ఫీల్ ఉన్నట్టుంది ఆయన మనసులో, నేను పెళ్లి చేసుకుని తప్పు చేశానని ఆ శిక్ష నేనే అనుభవించాలని చెప్పి వాతలు పెట్టుకుంటాను. అలవాటు అయిపోయిందేమో ఆ పిల్ల మొర్రో మొత్తం అంటలేదు. ఆ అమ్మాయికి పెట్టట్లేదు కదా, ఆయన పెట్టుకుంటున్నాడు కదా. మా గారు వచ్చాక ఖాళీ చేయించండి ఎందుకు వచ్చింది వాళ్ళ ఇవాళ అట్లా ఏ పొద్దున ఏమవుతాయో. ఆయన పెట్టుకుంటున్నాడు కానీ ఆవిడకేం పెట్టట్లేదు కదా. ఆయన పెట్టుకున్నా మన ఇంట్లో ఏదైనా అయితే మన మీద గుర్తుంది. అవన్నీ ఇంట్లో వాళ్ళ మీదలాగా వెళ్ళలేదు, గుట్టుగా ఉన్నాము ఇన్నేళ్ళ నుంచి ఇక్కడ 40 ఏళ్ళ నుంచి అన్న మన ఇంట్లో ఒక మాట బయటకు వినిపించిందా? మన ఇంట్లో వినపడదు, వాళ్ళ ఇంట్లో వినపడితే మనం ఇల్లే కదా మరి, వాళ్ళ ఇంట్లో అన్నాను వాళ్ళకి అద్దుకున్నారు మందే కదా. అయితే వాళ్ళు అద్దుకున్నప్పుడు మనకి ఎందుకు ఏమో నేను తెలియదు. వాళ్ళు ఖాళీ చేయించేయండి ఎలా చేస్తారు నేను చెప్పను. సరే అయితే మా గారికి చెప్దాంలేండి.